హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, త్రైలింగ స్వామి 1607లో జన్మించి 280 సంవత్సరాల పైన జీవించారు. ఈ రోజుకి కాశీ ప్రాంతంలోను వెస్ట్ బెంగాల్లోను ఎందరో ఆయన్ని పూజిస్తారు. వారణాసిలో ఎందరో యోగులతో శిష్యులతో పూజించబడి మహారాజులను అలాగే ఆంగ్లేయులను సైతం పాదాకాంతులు చేసుకున్న అత్యంత మహాశక్తివంతమైన యోగి త్రైలింగ స్వామి. శ్రీ రామకృష్ణ పరమహంస గారితో భూమి మీద నడిచే విశ్వనాథుడని కీర్తించబడ్డ మహాయోగి త్రైలింగ స్వామి. ఈయన ప్రస్తావన ఒక యోగి ఆత్మకథలో కూడా కనిపిస్తుంది. కానీ ఇంతటి మహాయోగి మన తెలుగువారని, విశాఖపట్నం దగ్గర విజయనగరం వాసి అని మనలో చాలా మందికి తెలియదు. ఈయన చరిత్ర ప్రతి తెలుగువాడికి గర్వకారణం. మరి త్రైలింగ స్వామి చరిత్ర మొదలు పెడదామా? ఈ చరిత్ర మొదలు పెడతానికి ముందు మీకొక విషయం క్లారిఫై చేయాలి. ఈ స్వామి పేరు త్రైలంగ స్వామి అని కొన్ని పుస్తకాల్లో, తైలంగ స్వామి, తెలంగ స్వామి అని కొన్ని పుస్తకాల్లో రాయబడి ఉంది. వికీపీడియాలో కూడా ఈ పేర్ల ప్రస్తావన ఉంది. ఇక్కడ మేము త్రైలింగ స్వామి అని చెప్తున్నాము. మళ్ళీ మీరు ఆయన పేరు ఇది కాదు అని కామెంట్స్ మొదలు పెట్టకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? త్రైలింగ స్వామి చరిత్ర మొదటి భాగం మొదలు పెడదాం. త్రైలింగ స్వామి పుట్టింది విజయనగరం జిల్లా పోలియా అనే గ్రామంలో. పోలియా అనే గ్రామంలో నరసింహరావు విద్యావతి దంపతులు ఉండేవారు. నరసింహరావు గారు ఊరి పెద్దగా ఉండేవారు. ఈ దంపతులకు ఎన్నో సంవత్సరాలు పిల్లలు కలగలేదు. పిల్లలు లేక వంశం అంతరించిపోతుందని నరసింహరావు గారు బాధపడుతూ ఉండేవారు. భర్త మనసులోని బాధ అర్థం చేసుకుని విద్యావతి గారు పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోమని నరసింహరావు గారికి చెప్పేవారు. కొంతకాలం తర్వాత నరసింహరావు గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. విద్యావతి గారు ఎక్కువ సమయం శివ పూజలో గడిపేవారు. ఒకరోజు విద్యావతి గారికి కలలో పరమశివుడు ఒక పిల్లవాడిని తీసుకువచ్చినట్లు కనిపించింది. ఈ కల వచ్చిన కొంతకాలం తర్వాత విద్యావతి గారు గర్భవతి అయ్యారు. ఈ దంపతుల పూజలు ఫలించి డిసెంబర్ 19, 1607 లవంగ సంవత్సరం పుష్యశుద్ధ ఏకాదశి శనివారం రోహిణి నక్షత్రంలో వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు శివరామయ్య అని పేరు పెట్టారు. ఈ శివరామయ్యే తర్వాత కాలంలో త్రైలింగ స్వామిగా మహాయోగి అయ్యారు. శివరామయ్య గారు పుట్టిన సంవత్సరం తర్వాత నరసింహరావు గారి రెండో భార్యకు ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి శ్రీధర్ అని పేరు పెట్టారు. ఒకరోజు విద్యావతి గారు ధ్యానంలో ఉండగా శివరామయ్య శివలింగం ముందు నిద్రపోతున్నాడు. విద్యావతి గారు ధ్యానం నుండి బయటికి వచ్చేసరికి శివలింగం నుండి ఒక తేజోవంతమైన వెలుగు వచ్చి శివరామయ్య గారిలో ప్రవేశించటం గమనించారు. శివరామయ్య ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడు. తోటి పిల్లలతో మాట్లాడటం ఇష్టపడేవాడు కాదు. తన సవతి తమ్ముడితో మాత్రమే మాట్లాడేవాడు. శివరామయ్య తల్లి చెప్పే యోగుల కథలు వినటానికి ఇష్టపడేవాడు. ఇలా శివరామయ్య పెద్దవాడై పెళ్లి వయసు వాడు అయ్యాడు. నరసింహరావు గారు ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని చెప్పినా శివరామయ్య ఇష్టపడలేదు. అలాగే శివరామయ్య తల్లి కూడా కొడుకునే సమర్థించి వాడు కారణ జన్ముడు, ఈ భూమి మీద ఏ పని మీద వచ్చాడో మనకి తెలియదు, వాణ్ణి ఇబ్బంది పెట్టకండి అంది. ఈ సంఘటన తర్వాత నరసింహరావు గారు ఎప్పుడూ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. నరసింహరావు గారు మంచి సంబంధం చూసి తన రెండో కుమారుడైన శ్రీధర్ కు వివాహం చేశారు. శివరామయ్య గారికి 40 సంవత్సరాల వయసులో తండ్రి గారు శరీరాన్ని వదిలేశారు. తర్వాత శివరామయ్య గారు సన్యాసం తీసుకోవాలనుకున్నారు. కానీ విద్యావతి గారు నేను చనిపోయే వరకు ఇల్లు విడవద్దు, సన్యాసం తీసుకోవద్దు అని అర్థించారు. తల్లి మాటకు విలువిచ్చి శివరామయ్య గారు సన్యాసం ఆలోచన వదిలేశారు. ఈ సంఘటన జరిగిన 12 సంవత్సరాల తర్వాత విద్యావతి గారు శరీరాన్ని వదిలేశారు. అంత్యక్రియలకు శ్మశానానికి వెళ్లిన శివరామయ్య గారు ఆస్తినంతా తమ్ముడు శ్రీధర్కి ఇచ్చేశారు. ఆయన శ్మశానంలోనే యోగ సాధన చేస్తూ ఉండిపోయారు. శ్రీధర్ అన్నయ్య కోసమని శ్మశానంలోనే ఒక కుటీరం నిర్మించాడు. ప్రతిరోజు శివరామయ్య గారి కోసమని భోజనం పంపించేవాడు. ఇలా శివరామయ్య గారు శ్మశానంలోనే 20 సంవత్సరాలు యోగ సాధనలో ఉండిపోయారు. 20 సంవత్సరాల తర్వాత శివరామయ్య గారు ఊరు విడిచి గురువును వెతుక్కుంటూ పటియాలా సంస్థానంలోని బస్తూర్ అనే ఊరు చేరారు. అక్కడ స్వామికి రత్నానంద సరస్వతి అనే యోగి పరిచయం అయ్యారు. ఇద్దరూ కలిసి ఉత్తర దక్షిణ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పుష్కర సరస్సుకు చేరారు.
అక్కడ రత్నానంద సరస్వతి శివరామయ్యకు సన్యాస దీక్ష ఇచ్చి గణపతి సరస్వతిగా దీక్షానామం ఇచ్చారు. అప్పటికి స్వామివారి వయసు 78 సంవత్సరాలు. సన్యాస దీక్ష ఇచ్చిన కొంతకాలం తర్వాత రత్నానంద సరస్వతి గారు శరీరాన్ని వదిలేశారు. గణపతి స్వామి ఆశ్రమంలోనే 10 సంవత్సరాల పైన సాధన చేసి ఎన్నో శక్తులను పొందారు. స్వామి 1697లో ఆశ్రమాన్ని వదిలి రామేశ్వరం చేరారు. ఒకరోజు స్వామి రామేశ్వరం వీధుల్లో నడుస్తూ ఉండగా చిన్న వయసులోనే చనిపోయిన పిల్లవాడి శవయాత్ర ఎదురైంది. ఆ విగత జీవి పక్కన గుండెలు పగిలేలా ఏడుస్తున్న తల్లిదండ్రులను చూసి స్వామివారి మనసు చెలించింది. స్వామి శవం దగ్గర ఆగి తన కమండలంలోని నీరు కొంచెం ఆ శవం పైన చెల్లి వెళ్లిపోయారు. స్వామి వెళ్లిన వెంటనే ఆ పిల్లవాడు నిద్రలో నుండి లేచి కూర్చోవడం గమనించి అక్కడి వారందరూ సంబరాశ్చర్యములకు గురయ్యారు. వారందరూ రామేశ్వరం అంతా ఎంత వెతికినా స్వామి కనపడలేదు. ఈ సంఘటన జరిగిన 2 సంవత్సరాల తర్వాత స్వామి నేపాల్లో ప్రత్యక్షమయ్యారు. స్వామి నేపాల్ అడవుల్లో ధ్యానంలో కూర్చుని ఉండేవారు. ఒకరోజు నేపాల్ రాజు అడవిలో పులిని వేటాడుతున్నారు. రాజుగారి తుపాకీ దెబ్బకు గాయపడిన పులి అక్కడి నుండి పారిపోయింది. దాని వెనక రాజు పరిగెత్తసాగారు. ఇలా గాయపడిన పులి పరిగెత్తుకుని వెళ్లి స్వామివారి వెనక దాక్కుంది. పులిని వెతుక్కుంటూ రాజుగారు అక్కడికి చేరారు. రాజుగారిని చూడగానే ఆ పులి గాండ్రించింది. ఆ శబ్దానికి స్వామి ధ్యానంలో నుండి బయటికి వచ్చారు. జరిగిందంతా స్వామికి అర్థమైంది. పులిని కాలవటానికి తుపాకీ ఎత్తిన రాజుగారిని వారించి, రాజా, ఇక పైన ఆ పులి ఎవరికీ హాని చేయదు. ప్రాణం పోయిలేని వారికి ప్రాణం తీసే అర్హత లేదు అన్నారు స్వామి. నేపాల్ రాజుగారు అప్పటిదాకా గాండ్రిస్తున్న పులి శాంతంగా అక్కడి నుండి వెళ్లిపోవడం గమనించి స్వామి పాదాల మీద పడ్డారు. రాజు స్వామికి ఎన్నో బహుమతులు సమర్పించాడు. కానీ స్వామి ఆ బహుమతులను నిరాకరించి జీవహింస చేయవద్దని చెప్పి రాజుగారిని పంపించేశారు. ఒకరోజు త్రైలింగ స్వామి కాఠ్మండూలోని పశుపతినాథ్ గుడి ముందు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో నేపాల్ యువరాణి ఆ ప్రదేశంలో దొరకని అత్యంత అరుదైన పూలతో ఒక మాల చేసి పశుపతినాథ్ గుడిలోకి ప్రవేశించారు. శివలింగానికి పూజ చేసి ఆ మాలను శివలింగానికి అలంకరించి బయటికి వచ్చారు. ఆ యువరాణి అక్కడ దిగంబరంగా ఉన్న స్వామి మెడలో తన మాలను చూసి, నేను సమర్పించిన మాల ఎందుకు దొంగతనం చేశావు అని కోపంగా అడిగింది. అందుకు స్వామి నవ్వి, గుడిలోకి వెళ్లి చూడు, నీ మాల ఉందో లేదో అన్నారు. యువరాణి గుడిలోకి వెళ్లి చూస్తే తాను సమర్పించిన మాల శివలింగానికే అలంకరించి ఉంది. ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తూ యువరాణి బయటికి రాగానే స్వామి ఇలా అన్నారు, నువ్వు సమర్పించిన మాల నాకు చేరింది, నీకు మంచి భర్త వస్తాడు అని ఆశీర్వదించారు. యువరాణి కోటకు చేరి జరిగిందంతా రాజుగారితో చెప్పింది. రాజుగారు నవ్వి, నువ్వు త్రైలింగ స్వామిని దర్శించినట్లున్నావు. నువ్వు గుడికి వెళ్లిన సమయంలో ఒక మంచి యువరాజుతో నీ వివాహం నిశ్చయం చేశాము అన్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రజలు స్వామిని దర్శించడానికి తండోపతండాలుగా రాసాగారు. త్రైలింగ స్వామి తన ఏకాంతానికి భంగం వస్తుందని భావించి అక్కడి నుండి ప్రయాణమయ్యారు. ఇక్కడితో త్రైలింగ స్వామి చరిత్ర మొదటి భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.